హలో అండి, ఈరోజు మన రెసిపీ దోసకాయ రోటి పచ్చడి. ముందుగా దోసకాయ తీసుకుని చెక్కు తీసి అందులో ఉన్న గింజలు కూడా తీసి బాగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది. ఈ మూడింటిని బాగా కలిసేలాగా మెత్తగా నూరుకోండి. మెత్తగా నూరిన ఆ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు అయితే వేసుకుందాం. దోసకాయ ముక్కల్ని మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలండి. ఒకవేళ మీరు టిఫిన్స్లోకి కావాలంటే మొత్తం మెత్తగా నూరేసుకోవచ్చు. రైస్లోకి అయితే ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని ఇలా మనం నూరుకున్న పేస్ట్లో ఈ దోసకాయ ముక్కలు అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు వేసుకుని నూరుకున్న పచ్చళ్ళు అయితే వేసుకోవాలండి. అంతే, పచ్చడి రెడీ.